ఈ కుడి చేతిలో నారాయణ అని పిలవాలి అంటే ఈ చేతు పైకి లేచింది అంటే అది నీ శక్తి కాదు సుమా, నారాయణుడు ఎత్తినటువంటి చెయ్యి, నారాయణుని నామం కొరకు పలికిన నోరు, వాడిచ్చిన శక్తితోనే నీవు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నావు. కాబట్టి మనని ముందుంచి మనం చేసే మంచి పనులకు మంచిని, చెడ్డ పనులకు చెడును ఫలితాలుగా ఇస్తున్నవాడు, మనందరినీ తైలక్కలాడిస్తున్నవాడు, వెనకకుండి జగన్నాటక సూత్రధారిగా పేరు తెచ్చుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా. కనిపించకుండా ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ఉన్నారు. అందరికీ మొన్న చెప్పుకున్నాను కదా, ఇంత పని చేస్తే నాకేమి ఇస్తామని అడుగుతాం మనం. మరి మన అందరినీ ఇంత హాయిగా పరమాత్మ ఇంత సుఖంగా చూసుకుంటూ ఉన్నాడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయనే సమకూర్చాడు. ఇన్ని సమకూర్చినందుకు ఆయనకు ఎవరు ఎంత జీతం ఇస్తున్నాం? మనం ఏమైనా ఇస్తున్నామా? ఆయనకి ఇవ్వవలసింది ఏమిటో తెలుసా? నీవు త్రికరణ శుద్ధిగా ఆయన నామస్మరణ చేయడం అంటే భగవంతుడి యందు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం. భగవాన్ అన్నీ ఇచ్చావయ్యా, నీకు ఒక నమస్కారం అని ఒక్క నమస్కారం పెడితే చాలు, పొంగిపోతాడండి ఆ పరమాత్మ. అలాంటి పరమాత్మ ఉన్నాడన్న విశ్వాసమే మనమందరం ఇక్కడ కూర్చొని భాగవతాన్ని వింటూ ఉన్నాం. ఈ భాగవతం వ్యాసమునీంద్రుడు 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా సంస్కృతం రచిస్తే తన కుమారుడైనటువంటి శుభయోగితులకు తెలియజేశాడు. శుభుడు ఏ రోజుల్లో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. పరీక్షిత్తుకు చెప్పేటప్పుడు సూతుడు అనే ఋషి విన్నాడు. విని నైమిషారణ్యములో సత్రయాగము చేయగా ఆ ఋషులందరికీ భాగవత పురాణాన్ని వినిపించాడు. ఆ క్రమాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. మన భాగ్యం పండి ఈ భాగవతం తెలుగులో పోతనామాత్రుడు రచించాడు. పోతన రాసినటువంటి తెలుగు భాగవతాన్ని ప్రవచన రూపంలో మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఉదయం మనం భాగవతాన్ని పరిపుష్టం చేస్తూ అద్భుతంగా ధ్రువుడు ఏ విధంగా ధ్రువ పదానికి చేరుకున్నాడో ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. బ్రహ్మగారి యొక్క శరీరం నుంచి పుట్టినటువంటి స్వయంభూమను శతరూప దంపతులకు 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అని చెప్పుకున్నాం. దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు. ఇప్పుడు మనం నలుగురి గురించి చెప్పుకున్నాం. దేవహూతి గురించి చెప్పుకున్నాం, ఆకూతి గురించి చెప్పుకున్నాం, ప్రసూతి గురించి చెప్పుకున్నాం, ఉత్తానపాదుడు గురించి చెప్పుకున్నాం. విదురుడు అడిగాక మరి ప్రియవ్రతుడు ఏం చేశాడు అంటే, ప్రియవ్రతుడు కూడా పుట్టుక నుండే ఆధ్యాత్మిక భావనలు కలిగి పెళ్లి ఏమి చేసుకోకుండా వాడు అడవులకు వెళ్ళి జపము తపము చేసి పరమాత్మలో ఐక్యమైపోయినాడు. అలా ఐక్యమైపోయిన తర్వాత ధ్రువుడు తన వంశంలో అనేక మంది రాజులు ధ్రువ రాజ్యాన్ని పరిపాలించారు. ధ్రువుడు 36,000 సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిన తర్వాత ధ్రువుడి యొక్క రాజ్యాన్ని, ఉత్తానపాదుడి యొక్క రాజ్యాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. అలా పరిపాలిస్తూ ఆ ధ్రువ వంశంలోనే వేణుడు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ వేణుడు పరమ దుర్మార్గుడు. ఏ ఒక్కనాడు హరినామ సంకీర్తన చేయలేదు, ఏ ఒక్కనాడు భగవంతుడిని కీర్తించలేదు, ఏ ఒక్కనాడు దానము చేసి ఎరగడు, ఏ ఒక్కనాడు పరోపకారము చేసి ఎరగడు. ఎప్పుడు వాడి సుఖమే, స్త్రీలోత్వము కలిగి మధుమాంస భక్షణములు చేస్తూ ఎప్పుడు మత్తులోనే ఉండేవాడు. ఎప్పుడైతే వీడు ఆ విధంగా కుపరిపాలన చేశాడో రాజ్యంలో వర్షాలు కురవడమే మానేశాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారట. అన్నమో
స్థితికి చేరుకున్నదట ధ్రువుని యొక్క రాజ్యం అంతా. ధ్రువుడు ఎంత ధర్మాత్ముడు, అలాంటి రాజ్యంలో ఇదిగో ఇలాంటి మూర్ఖుడు పుట్టాడు, ఇంత క్రూరంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ క్రూరంగా పరిపాలన చేయడం వల్ల ఒకనొక కాలానికి ఈ వేరుడు బాగా తాగి 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 వాడికి ఉన్నటువంటి అలవాట్లకు వాడికి సంతానం కూడా కలగలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఈ ధ్రువ వంశాన్ని వేరుడి తర్వాత పరిపాలించే రాజే లేడట. వేరుడి యొక్క అంతిమ కాలం సంభవించింది. ఎంతమారైనా మరణించక తప్పదు. ఈ వేరుడు కూడా మరణించాడు. ఎప్పుడైతే మరణించాడో ఋషులు మునులు అందరూ అయ్యో ఇప్పుడు ఈ ధ్రువుని యొక్క వంశం ముందుకు ఎట్లా వెళ్ళాలి, మానవ మనుగడ ఎట్లా చేయాలి అని అనుకుని వెంటనే ఆ వేరుడి యొక్క శరీరం అక్కడ కింద పడేస్తుంటే వారి యొక్క తొడల నుంచి చిలకడం మొదలు పెట్టారట. తొడలను చిలకడం మొదలు పెట్టారట. చూడండి ఏం జరుగుతుంది, క్లోనింగ్, కణముల నుంచి కొత్త జీవాలను పుట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చేస్తున్నారు కదా. మనిషి కణము నుంచి ఇంకా అనేక జీవాలను పుట్టిస్తూ ఉన్నారు. జీవకణం నుంచి జీవాలను పుట్టిస్తూ ఉన్నారు. ఇలా ఋషులు ఏనాడో చేశారు. ఈ వేరుడి యొక్క తొడలను చెరుగుతూ ఉంటే ఆ తొడల నుండి నిషాదుడు ఉద్భవించే. నిషాదుడు అని ఒకడు పుట్టాడు. వాడు ఎట్లా ఉన్నాడు అంటే మరుగుజ్జులాగా ఉండి నల్లని శరీరాన్ని, సొక్కబోయిన ముక్కు, వాడికి అసలు ముక్కుందో లేదో తెలియనటువంటి విధంగా ఉండి వెంట్రుకలన్నీ బాగా అడ్డలు కట్టుకుపోయి రింగులు తిరిగినటువంటి శరీరం చేత నల్లగా పుట్టాడట. పుట్టి పుట్టగానే ఋషులారా నేనే విజయమంటారు అన్నట్ట. వాళ్ళందరూ దండం పెట్టి నువ్వు ఏం చెయ్యకుండా నాయన, నిన్ను నీ కోసం కాదు మేము చెందింది కాబట్టి నువ్వు అడవులకు వెళ్ళిపో అన్నారు. ఈ ఎవరైతే నిషాదుడు పుట్టాడో ఋషుల ఆజ్ఞ చేత వాడు అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడే ఆటవిక జాతులన్నీ ఉద్భవించాయట. అందుకని మీరు చూడండి, అడవిలో జీవించే వారి యొక్క శారీరక తత్వము, ఊళ్ళల్లో నివసించే వారి యొక్క శారీరక తత్వము చాలా తేడాలు ఉంటాయి. వాళ్ళ ముక్కు చెవులు మన ముక్కు చెవులు చాలా తేడాలుగా నిందించడానికి చెప్పడం లేదండి. ఎలా ఏర్పడ్డాయో మానవ జాతులు మనం అందరం తెలుసుకుంటూ ఉన్నాం. అలా ఆ జాతులంతా అడవులలో పెరగడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ఋషులందరూ ఆలోచనలో పడ్డారు, మరి ఎలా ఈ రాజ్యాన్ని పరిపాలించడం ఎలా? ఈసారి వేరుడి యొక్క బాహువులను చిలకడం మొదలు పెట్టారు, భుజాలను. అలా చిలుకుతూ ఉన్నారట. చిరిగేటప్పుడు వీళ్ళు నామస్మరణ చేస్తూ చిలుకుతూ ఉన్నారట. నారాయణుని స్మరిస్తూ చిలుకుతూ ఉన్నారట. ఎప్పుడైతే అలా చిలుకుతూ ఉన్నారో ఆ వేరుడి యొక్క బాహువుల నుంచి శరీరము మీద శ్రీవత్సమను మచ్చ చేత సాక్షాత్ శ్రీమన్నారాయణుని అంశ ఉద్భవించే. వక్షస్థలం మీద శ్రీవత్సము